అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో రైల్వే నోటిఫికేషన్ పడింది కదా, దాన్ని చూసి నాకు కొంతమంది అయితే మెసేజ్ చేశారు. బ్రదరు, రైల్వేలో జాబులు పడ్డాయి కదా, కొంతమంది బ్రోకర్లు అయితే డబ్బులతో తీసుకొని జాబులు వేస్తారంట కదా అనేసి నాకు మెసేజ్ చేశారు. వాళ్ళకే, నాకు మెసేజ్ చేసిన వాళ్ళకే కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి. రైల్వేలో డబ్బులు ఇచ్చి జాబులు వేయించేది ఎక్కడా లేదండి. నాకు తెలిసి ఇండియన్ రైల్వేలో ఒకటి, ఇండియన్ ఆర్మీలో కూడా ఇలాంటి బ్రోకరేజ్ ఎక్కువగా ఉందండి. డబ్బులతో జాబులు వేస్తారని అలాంటివి ఏమీ నమ్మకండి. అలాంటివి నమ్మి బయట ఎక్కడ 10 లక్షలు తెచ్చి ₹2 ఇంట్రెస్ట్కి తెచ్చి వాళ్ళకి ఇచ్చారంటే మొత్తం మోసపోతారండి. ఆ 10 లక్షలు ఇచ్చే బదులు ఒక 20,000 30,000 మీది కాదనుకుని ఒక 6 నెలలు కోచింగ్ తీసుకోండి, మంచి జాబ్ వస్తుంది. ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ వస్తుంది. అంతేగాని ఎవరిని నమ్మి మాత్రం ఎవరి చేతిలో డబ్బులు పెట్టొద్దు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేసుకోండి, అంతేగాని దయచేసి ఇంటి దగ్గర ఇబ్బంది పెట్టి డబ్బులు తెచ్చేసి చెయ్యొద్దు. అందులో ముఖ్యంగా చెప్తున్నాను, పెళ్ళికని బ్యాచిలర్స్కి. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అంతా బ్యాచిలర్స్ మీద. ఎందుకంటే మీకు జాబ్ వస్తే 10 లక్షలు అయిపోద్ది, 20-30 లక్షలు మీరు కట్నం తీసుకోవచ్చు, అదంతా క్లియర్ అయిపోద్ది అనుకుంటారు. వాళ్ళంతా ఫ్రాడ్ అండి. దయచేసి ఎవరిని నమ్మొద్దు. ఇన్ఫర్మేషన్ మీ గురించి, మీ లైఫ్ గురించి, ఇలాంటి ఫ్రాడ్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఎవరిని నమ్మొద్దు. ఇది మీరు మీతో పాటు ఇలాగే ఇబ్బంది పడుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్కి నా ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.